2026 ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం వీరికి కలిసి వస్తుందా లేదా? అలాగే ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏమిని, ఇంకా వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2026 ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 12, వ్యయం 6, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా ఉన్నాయి. ఈ పరాభవ సంవత్సరంలో వృషభ రాశి వారికి సాధారణంగా అనుకూలమైన ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృత్తి, ఆర్థిక రంగాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల నుండి గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరికి ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరగడం కూడా జరిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కనిపించవచ్చు. విదేశీ అవకాశాలు లేదా కొత్త ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం కూడా కొందరికి రావచ్చు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అయితే ఈ సంవత్సరం మధ్యకాలం తర్వాత వ్యాపారంలో లాభాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈ సంవత్సరం మితమైన స్థిరత్వం కనిపిస్తుంది. ఆదాయం పెరిగినా కొన్ని అనుకోని ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ పరంగా కొంత అసమతుల్యత అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాంటి సమయంలో సహనం పాటించడం మరియు మాట్లాడుకునే సమస్యల్ని పరిష్కరించుకోవడం మంచి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు కనిపించకపోయినా పని ఒత్తిడి కారణంగా అలసట లేదా మానసిక ఒత్తిడి రావచ్చు. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందవచ్చు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక వృషభ రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో సానుకూల ఫలితాలు పొందడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం మంచిదని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. డిసెంబర్ 6 వరకు కేతువు 4వ ఇంట్లో సంచరిస్తుండడం వల్ల గృహంలో చిన్నపాటి అశాంతి లేదా మనసుకు ప్రశాంతత లేకపోవడం వంటి పరిస్థితులు రావచ్చు. అందువల్ల ప్రతి మంగళవారం దుర్గాదేవి ఆలయాన్ని దర్శించి ఎర్రటి పూలతో అమ్మవారిని భక్తితో ఆరాధించడం మంచిది. ఇలా చేయడం వల్ల గృహంలో శాంతి నెలకొని కుటుంబంలో సౌఖ్యం ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి.